హలో బీసీలు, నేను ఒక విషయం చెప్తాను. అది ఏంటి అంటే, మీలో మార్పు రావాలి. మీలో మార్పు వస్తే ఏపీ నిజంగా ప్రతి రాజకీయ నాయకుడి గుండెల్లో గంటలు మోగుతాయి. ఎందుకంటే స్వతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలు అవుతుంది, పైన అవుతుంది. ఇంతవరకు ఒక బీసీసీఎం కావాలి అని అంటే డబ్బు కావాలి, అర్హత కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి. అలాంటి నాయకుడు మనకు 75 సంవత్సరాల తర్వాత రామచంద్ర యాదవ్ గారు వచ్చారు. రామచంద్ర యాదవ్ గారు వచ్చారు అంటే ఒక మనిషిలో ఎన్నో లోపాలు ఉంటాయి. అన్నీ మనకు నచ్చాలని లేదు. మనం అనుకున్న విధంగా కూడా కొన్ని ఉండవు. అయితే మాత్రం మనం ముందుకెళ్ళటానికి మనకు ఒక ఆధారం దొరికినప్పుడు ఒక చెట్టును పాచి దాన్ని పందిరేస్తాం, తీగని తీసుకెళ్ళి అల్లుతాం, అంతే. మనం దానికి మెలికేస్తాం, అంతే. అది అల్లుకుంటూ వెళ్ళిపోతుంది, అంతే. ఇప్పుడు బీసీల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇదే రామచంద్ర యాదవ్ గారు రావటానికి 75 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఇంకొక రామచంద్ర యాదవ్ గారు రావాలి అని అంటే ఇప్పట్లో సాధ్యం కాదు. కాబట్టి రామచంద్ర యాదవ్ గారిని అడ్డం పెట్టుకుని ముందుకెళ్ళండి. ఆయన సపోర్ట్ మీకు కావాలి, మీ సపోర్ట్ ఆయనకు కావాలి. కాబట్టి రామచంద్ర యాదవ్ గారిని అడ్డం పెట్టుకుని మీరు ముందుకెళ్ళి బీసీలు ప్రపంచకాన్ని సృష్టించండి. రామచంద్ర యాదవ్ గారిని సీఎం అని చేయండి. అంతేగాని మీరు స్టేజ్లు ఎక్కి ఒక్కళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ 4 భాగాలు విడిపోయి మీరు ప్రసారాలు చేస్తూ మీరు పోరాటాలు చేస్తే అది 4 భాగాలు అయిపోతారు. అవునా? 4 భాగాలు అయిపోతారు. కానీ ఏమీ సాధించలేరు. కాబట్టి బీసీలందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుని మీరు ఏకమవుతేనే ఏదైనా సాధించగలరు. మీరొక మీటింగు పెడితే పాసిబుల్. అందరూ కలవండి, ఒక చర్చా సమావేశాలు పెట్టుకోండి. అందరూ కలిసి ఒకసారి సమావేశం అవ్వండి. ఈ రాజకీయ నాయకుల్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించండి. ప్రజల్లోకి వెళ్ళండి. డబ్బుతోనే రాజకీయం అని అనుకుంటే అది పొరపాటు. డబ్బులు అలవాటు చేశారు వీళ్ళు, కాదంటల్లా. కానీ డబ్బు తీసుకుని కూడా రాజకీయం చేయొచ్చు. అది ప్రజలకి అలవాటు చేయండి. అలవాటు చేసి ప్రజల్లో ఓటు ఎలా వేయాలి, ఆ ఓటు విలువేంటి, ఆ ఓటు వల్ల ఏం జరుగుతుంది, ఆ ఓటు దుర్వినియోగం అవుతే ఎన్ని బాధలు పడుతున్నామో వివరిద్దాం. ప్రజల్లోకి వెళ్దాం. రండి, కదిలి రండి, కలిసి రండి. భారత చైతన్య యువజన పార్టీ పిలుస్తోంది. రామచంద్ర యాదవ్ గారు మన కోసం వచ్చారు. మనందరి సపోర్ట్ ఆయనకు కావాలి, ఆయన సపోర్ట్ మనకు కావాలి. అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఒక బీసీసీఎం చేద్దాం. బీసీల రాజ్యం తీసుకొద్దాం. బీసీల రాజ్యం ఎలా ఉంటుందో ఇప్పుడున్న రాజకీయ నాయకులకు చూపిద్దాం. ఆలోచించండి, అడుగు ముందుకేయండి. చట్టసభల్లోకి మనం వెళ్ళాలి, మన గొంతు వినిపించాలి. చట్టసభల్లో మనం మాట్లాడాలి. అంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళ చేతి కింద ఉంటున్నారు కాబట్టి స్వతంత్రంగా మాట్లాడలేకపోతున్నారు. బీసీ నాయకులకి చాలామందికి చాలా రకాల పదవులు ఉన్నాయి, కానీ వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే ఏమో వాళ్ళు చెప్పిందే మాట్లాడకపోతే ఆ పదవి ఉంటుందో ఓడుతుందో తెలియదు. కాబట్టి వాళ్ళకి అంత దమ్ము లేదు. అంత దమ్ముగా మనం చట్టసభల్లో మాట్లాడాలి అని అంటే మన రాజ్యం ఒకటి ఉండాలి, మన ప్రపంచకం ఒకటి ఉండాలి. ఆ ప్రపంచకాన్ని ఆధారం చేసుకుని మనం వెళ్ళాలి. కాబట్టి దానికి ఆధారమే రామచంద్ర యాదవ్ గారు. అర్థం చేసుకోండి, ఆలోచించండి, బ్రెయిన్కి పొదును పెట్టండి, ముందుకు నడవండి. రామచంద్ర యాదవ్ గారు మనకున్నారు, ఆయన తప్పితే ఎవరు లేరు. బీసీకి ఎక్కడ కష్టం వచ్చినా సరే ఆయన నిలబడుతున్నారు. కాబట్టి బీసీల పోరాటానికి ఆయన ఒక ఆయుధం. కాబట్టి ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించుకుందాం.
మనం ముందుకెళ్దాం, ఆయన ముందుకు తీసుకెళ్దాం. ఆలోచించుకోండి. బీసీవై పార్టీని సపోర్ట్ చేయండి. నేను బీసీవై పార్టీకి సపోర్ట్ చేస్తున్నందువల్ల నేనేదో పెద్ద ఎమ్మెల్యే ఎంపీని అయిపోతానని చెప్పట్లా. నేను ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలని కాదు నా ఏడుపు. ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను. అందుకనే నేను ఈ పోరాటం చేస్తున్నాను. మీ అందరి సపోర్టు నాకు కావాలి. నాకు పదవులు వద్దు. నాకు ఒకవేళ నా నుదుటి మీద రాసి పెట్టుంటే అది తీసుకుంటాను, లేకపోతే లేదు. అంతేగాని పదవి కోసం అయితే నేను పోరాడతలేదు. దయచేసి మీరు రండి. మీకు పదవి మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, పోరాటం చేయండి. రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేయండి. మీరు కూడా ఉన్నత స్థానంలోకి వెళ్ళండి. కష్టపడండి. కష్టే సుఖే పలే. కష్టపడితే పదవులు ఎత్తుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి, డబ్బు ఎత్తుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. దాని దగ్గరికి మీరు వెళ్ళవసరంలా, మీ దగ్గరికి అదే వస్తుంది. ఓ బీసీ మేలుకో, నీ తలరాతని నువ్వు రాసుకో. ఒకళ్ళు నీ తలరాత రాసేదేంటి? నీ తలరాతని నువ్వే రాసుకునే దమ్ము నీకుంది, ఆ తెగు నీకుంది, ఆ తెగుంపు నీకుంది. అది ఎందుకని నువ్వు దాన్ని తొక్కేస్తున్నావు? దాన్ని బయటికి తీసి పోరాడు. బయటికి ప్రపంచకానికి రా. ఒక మనిషి తలుసుకుంటే, ఒక బీసీ నాయకుడు తలుసుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఒక బీసీ ఓట్లతోనే ఈ రోజున వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. బీసీని ఓట్ బ్యాంకుగా మార్చేశారు. బీసీకి విలువలు లేవు. బీసీ చట్టసభల్లో లేడు. ఉన్నా నోరు లేదు, చెవులున్నా వినపడదు, నోరున్నా మాట్లాడలేడు, కళ్ళున్నా చూడలేడు. అలాంటి స్థితిలో ఉన్నారు ఇప్పుడు బీసీ నాయకులు పదవుల్లో ఉన్నా. కాబట్టి మనకు స్వతంత్రంగా మాట్లాడాలన్నా, స్వతంత్రంగా పోరాడాలన్నా మన బీసీ రాజ్యం అనేది ఒకటి ఉండాలి. అప్పుడే ఎవరికైనా స్వేచ్ఛ. ఇప్పుడు మన ఇంట్లో మనం మాట్లాడినట్టు పక్కింటికో ఎదురింటికి వెళ్తే మనం మాట్లాడలేం కదా. మాట్లాడగలమా? మాట్లాడలేం. అలాగే ఇది కూడా అంతే. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇచ్చిన పదవులు అంతే. వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి. లేకపోతే వాళ్ళకి స్వతంత్రం లేదు. వాళ్ళు స్వతంత్రంగా మాట్లాడలేరు. మాట్లాడితే పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. ఏంటి నువ్వు శృతిమించుతున్నావు, నీకు ఉండాలని ఉందా లేదా, సస్పెండ్ చేయమంటావా అంటారు. కాబట్టి ఓ బీసీ మేలుకో, నీ తలరాతని నువ్వు రాసుకో. ఎవరో నీ తలరాతిని రాసేదేంటి? నీ తలరాతని నువ్వే రాసుకో. నీ పోరాటం నువ్వు చెయ్యి. నీ వెనకాల 1, 2, 3, 100, 1000, లక్షలు, కోట్లు నిలబడతారు. నువ్వు కరెక్ట్గా నిలబడిన రోజున నీ వెనకాల ఎంతోమంది నిలబడతారు. ఆ పోరాట వీరులు ఎక్కడెక్కడున్నారో బయటికి రండి. మరో ప్రపంచాన్ని సృష్టించండి.